ఈరోజు మనం కామన్‌గా చూస్తున్న సమస్య అయిన కాళ్ళల్లో వాపు రావడం, దాని గురించి తెలుసుకుందాం. హాయ్! నా పేరు డాక్టర్ నాగార్జున, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్. దీన్ని వైద్య భాషలో ఎడిమా అంటారు. ఇది రావడానికి కారణాలు చాలా ఉంటాయి. మన శరీరం లోపల ముఖ్యమైన అవయవం ఏది దెబ్బతిన్నా ఇలాంటి సమస్య మనకి రావచ్చు. ఇది మనకి బాడీ చూపించే వార్నింగ్ సైన్. మనకి హార్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల, బ్లడ్ అనేది ఫార్వర్డ్ పంపింగ్ అవ్వకపోవడం వల్ల నిలిచిపోయి కాళ్ళలో వాపు వస్తుంది. తర్వాత మనకి నడిస్తే ఆయాసం రావడం స్టార్ట్ అవుతుంటుంది. అలాగే లివర్ ఫెయిల్ అయినప్పుడు వాటర్ పొట్ట లోపల నిలిచిపోతుంది. తర్వాత నెమ్మదిగా కాళ్ళలో వాపు వస్తుంది. ఇంకా కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు మనకి ముఖ్యంగా మొదట ఫేషియల్ పఫీనెస్, తర్వాత లెగ్ స్వెల్లింగ్, తర్వాత బీపీ కంట్రోల్ లేకపోవడం అనేది జరుగుతుంది. ఇంకా శరీరం లోపల ఇంకా రక్తం లోపల ప్రోటీన్ లేకపోవడం వల్ల వాటర్ అనేవి బయటకి లూజ్ టిష్యూలోకి రావడం వల్ల ఎడిమా వస్తుంది. అవే కాకుండా కొన్ని రకాల మందుల వల్ల, అంటే బీపీ మెడికేషన్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ వాడడం ద్వారా కానీ, లేదంటే హార్మోనల్ థెరపీ వల్ల కానీ ఎడిమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లోకలైజ్డ్ రీజన్స్, అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ మనకి వాపు అనేది వస్తుంది. సో వాపు అనేది ఒక వ్యాధి కాదు, ఇది ఒక లక్షణం. దీనికి కారణాలు అనేకం. సో కారణం అనేది మనం ఐడెంటిఫై చేయడం ద్వారా తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. ఇంకా ప్రాపర్ ట్రీట్మెంట్ని మనం అందించవచ్చు. వాపు రావడానికి హోమ్ ట్రీట్మెంట్ కానీ, లేకపోతే వాటర్ పిల్స్, అంటే ఇవి తీసుకోవడం ద్వారా మీరు సమస్యని దూరం చేస్తారు, కానీ సమస్య ఎందుకు వచ్చిందనే ప్రాబ్లమ్ని ఐడెంటిఫికేషన్ చేయకపోవడం వల్ల తీవ్ర నష్టాన్ని తర్వాత చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీకు బరువు సడన్గా పెరగడం కానీ, లేదంటే ఆయాసం రావడం కానీ ఇలా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.